ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో కాకుండా రావణ కాష్ట్రంలో ఉంది. దానికి కారణం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలవ్వట్లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వల్లభనేని వంశీ గారి అక్రమ అరెస్టుతో ఒక రాక్షస అధ్యాయానికే తెరలేపారని చెప్పచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ గారి మీద వీరు అక్రమమైనటువంటి కేసులు పెట్టారన్నది నిన్న కాక మొన్న కోర్టులో స్వయంగా ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి జడ్జి గారి ముందు న్యాయస్థానంలో అయ్యా నాకు ఈ కేసుతో సంబంధం లేదు, నన్ను ఎవరూ ఏమనలేదు, నా మీద ఏ దాడి జరగలేదు, నేను కేవలం సాక్షి సంతకంగా నన్ను పెట్టమని పోలీసు వారు చెప్తే నేను సాక్షిగా సంతకం పెట్టాను, తర్వాత దాన్ని నా యొక్క వాంగ్మూలంగా తీసుకుని నన్నే కంప్లైంట్గా పెట్టారు, ఈ కేసుతో నా కేసు సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అయినప్పటికీ కూడా కేవలం వల్లభనేని వంశీ గారి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారి అందరి మీదకి వారి ఇళ్ల మీదకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రౌడీ మోకలు పోలీస్ వ్యక్తుల్ని అడ్డు పెట్టుకుని రక్షణ కవచంలో పెట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడికెళ్ళి మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించి వారితో మరో తప్పుడు వాంగ్మూలంతో తప్పుడు కంప్లైంట్తో ఈరోజు వల్లభనేని వంశీ గారి మీద అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. అసలు ఏంటి కేసు అన్నది పరిశీలిస్తే 2023లో అప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, నిజంగా ఆ రోజు దాడి ఎవరి మీద చేశారంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వల్లభనేని వంశీ గారిని అత్యంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తే దాని మీద వల్లభనేని వంశీ గారి అనుచరులు రియాక్ట్ అయితే అక్కడ ఒక గలాటా జరిగితే ఆ గలాటాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిపి అక్కడ స్థానిక సీఐ కనకారావు బుర్ర బద్దలు కొడితే ఆయన రక్తం దెబ్బలు తగిలి ఆయన నేల కొరిగితే అటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సుమారు 44 మంది మీద కేసు నమోదు చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కక్షపూరితంగా ఆ 44 మందికి తొలి ఫేజ్లో 37 మందిని యాడ్ చేయడం జరిగింది. మరొక ఫేజ్లో మరొక 21 మందిని యాడ్ చేసి మొత్తం 95 మందిని ఈ కేసులో అక్రమంగా ఇరికించి అందులో 44 మందిని ఇప్పటికే జైలుకు పంపారు. ఈరోజు మళ్ళీ కొత్త కంప్లైంట్ ద్వారా వల్లభనేని వంశీ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇలాగ ఎంతమందినైనా అరెస్ట్ చేస్తారు. మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంకెంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు బలి తీసుకుంటారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వల్లభనేని వంశీ గారి అరెస్టు అక్రమమైనది. ఆయన అరెస్టుని ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాచరణగా మేము భావిస్తూ ఆయన అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.